మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దళిత మహిళ మాకం గంగమ్మ లాకప్ డెత్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారుల చిత్రహింసల వల్లే గంగమ్మ మృతి చెందింది అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బోగిరి దుర్గప్ప వాంగ్మూలాన్ని వెంటనే నమోదు చేయాలి అని హైకోర్టు ఆదేశించింది. కర్నూలు జిల్లా కౌతాల మండలం బద్నేహల్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ కుమారుడు చందు అదృశ్యం కేసును దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన సిట్ ఏకంగా ఫిర్యాదుదారుల ప్రాణాలకే ఎసరు పెట్టింది. విచారణ పేరుతో దళిత మహిళ గంగమ్మను అలాగే బోగిరి దుర్గప్పను పోలీసులు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా హింసించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న బోగిరి దుర్గప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దుర్గప్పకు ఏదైనా జరిగితే ఈ కేసులో కీలక సాక్ష్యం లేకుండా పోతుందని కాసుగుర్తి ఆగమన్ రాజ్ అనే యువకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 23లోగా దుర్గప్ప వాంగ్మూలం తీసుకోవాలని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే వెంటనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలని గంగమ్మ లాకప్ డెత్ వ్యవహారం బయటకు పొక్కకుండా పోలీసులు మొదటి నుంచి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. గంగమ్మ కుమార్తె లక్ష్మిని భయపెట్టి తన తల్లి అనారోగ్యంతోనే చనిపోయిందని బలవంతంగా కాగితంపై రాయించుకుని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి. తాజాగా విజయవాడలో సాయికృష్ణ మృతి లాకప్ డెత్ అన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గంగమ్మ మృతి కేసు కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో దుర్గప్ప వాంగ్మూలం ఎంతో కీలకంగా మారనుంది. మెజిస్ట్రేట్ ముందు ఆ సాక్షి చెప్పబోయే వాస్తవాలేంటి? దళిత మహిళ ప్రాణాలు పోవడానికి కారకులెవరు? అసలు దోషులు చట్టం ముందు నిలబడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.